ఒక తల్లిగారు ఒక ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తుందట. తాతకి దగ్గర పనిచేసింది, కొడుకు దగ్గర పనిచేసింది, ఇప్పుడు ఇంకో కొడుకు మూడో తరం దగ్గర అమ్మగారు పనిచేస్తుంది. ఒక రోజు యాక్సిడెంట్లో ఈ యొక్క కొడుకు మనవడు ఇద్దరు కూడా చనిపోయారంట. ఒకే యాక్సిడెంట్, ఇద్దరు కూడా చనిపోయారంట. తాత బెంగటేసుకున్నాడు. అయ్యయ్యో ఒకరు బతికినా బాగుండు కదరా అని బాధపడుతూ బెంగెట్టిన ఇతను కూడా చనిపోయాడు. దాంతో ప్రభుత్వం వచ్చింది. అమ్మ ఇతనికి బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. పోనీ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? లేరండి. పోనీ వీళ్ళని ఎవరికైనా రాశాడా? లేదండి. ఆస్తి అంతా మీరు అనాథాశ్రమం రాసేసుకోండి అంటే అందరూ వచ్చారు. పెద్ద పెద్ద టీవీలు పట్టుకెళ్ళిపోతున్నారు, కార్లు కొనేసుకుని, వేలం పాటలు కొనేసుకుని వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో ఆ చనిపోయిన ఆ కుమారుడు ఫోటో ఆ మూల ఒకటి ఉందట. ఈ ఫోటో ఎందుకు పనికొస్తుంది అని చెప్పి, రే ఈ ఫోటో ఎవరికైనా కావాలా అంటే, ఎవరికి కావాలా ఫోటో? ఎవరికి కావాలి? అదే బంగారం అయితే మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఈ పని ఆవిడ వెళ్ళి, అయ్యా ఆ ఫోటో నాకు ఈ బాబు, ఆ బాబు వల్లే నాన్నగారు నాకు అన్నం పెట్టాడండి, ఉప్పు తిని బతికానండి. ఈయన చనిపోతే ఈయన ముఖం చూసి ఇంట్లోనే పెట్టుకుంటానండి బాబు అంటే, అమ్మా మరి చట్టబద్ధంగా కాకుండా ఉత్తరం ఇవ్వకూడదు. సర్లే నువ్వు పేదవాళ్ళు కాబట్టి 10 రూపాయలకి ఎత్తుని తీసేసుకుంటే పాట పడిందంట 10 రూపాయలకి. ఆ పొట్టు తీయడానికి ఇలా తీస్తే ఇంత పేపర్ అమ్మకు పడిందంట కింద. ఏట్రా పేపర్ మొక్క అని చూస్తే అందులో మాట రాశాడు, చచ్చిపోయినోడు వీళ్ళ నెంబర్ రాశాడు. ఏంటి చెప్పనా? ఎవరైతే ఈ నా కొడుకు పుట్టాన్ని ఇష్టపూర్వకంగా ప్రేమించి, అన్నిటికంటే ప్రేమించి చట్టబద్ధంగా తీసుకుంటాడో అతనికి నా ఆస్తి ఇచ్చేయండి అని చెప్పి రాశాడట. ఇప్పుడు ఈ కుమారుని ప్రేమించినందుకు ఆస్తి మొత్తం ఇదైంది. మామూలుగా మనలో మనమాట, ఈవిడ ఆస్తిని ప్రేమించిందా, కొడుకుని ప్రేమించిందా? కొడుకునే ప్రేమించింది. ప్రభు సమస్తాన్ని ఈరోజు మనుషులు కేవలం ఆస్తిని ప్రేమిస్తున్నారు, కేవలం స్వస్థతలు ప్రేమిస్తున్నారు, కేవలం ప్రవచనాలను ప్రేమిస్తున్నారు, కుమారుని మాత్రం ప్రేమించట్లేదు. ఇది ఎలాగుందంటే, దారిలో వస్తుంటే సాంబార్ ఇడ్లీ మా ప్రత్యేకతను రాశాడు అక్కడ. ఎప్పుడు సాంబార్ ఫ్రీ, ప్లేట్ ఇడ్లీ కొంటేని. ఇడ్లీ మీ దగ్గరే ఉంచుకోండి, సాంబార్ మొత్తం అక్కడ సిప్ప పట్టుకెళ్ళమనుకో సిప్పని మీద తిరిగి కొట్టేస్తాను అన్నాడు. అయ్యి సాంబార్ ఫ్రీయా? ఎప్పుడు? ఇడ్లీ కొంటేని. అంతే, నా దగ్గర కూడా అదే. అన్ని నీకు ఉచితమే, రక్షణ ఉచితమే, సమాధానం ఉచితమే, స్వస్థత ఉచితమే, కృప ఉచితమే. ఎప్పుడు చెప్పనా? కుమారుని ప్రేమించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం.